నాయన మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవ మరి యొక్క ప్రభు ఉదయకాల సమయంలో మరొక నూతన దినాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో తండ్రి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చక్కగా మరి మీ యొక్క మాటలు మేము చూడటానికి ప్రభా మరి నాయన ఓల్డ్ టెస్ట్మెంట్ లో ప్రభా మరి ఎక్సైల్ నుంచి రిడెంప్షన్ వరకు ప్రభా దేవ మరి రెస్టరేషన్ వరకు ప్రభా ఎటువంటి కార్యాలు మీరు చేశారు, ఏ విధంగా ప్రభా జరిగినాయి అవన్నీ చూసుకోవడానికి మీరే సహాయం చేయండి. మీ ఆత్మశక్తితో నడిపించమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే అండి. ఈ సమయంలో ఒక్క నిమిషం. స్క్రీన్ కనిపిస్తుందా అండి అందరికి? కనిపిస్తుంది అక్క. కనిపిస్తుంది కదమ్మా? కనిపిస్తుంది అక్క. ఓకే. మనము ఈరోజు చెప్పుకున్న విధంగా ఎగ్జైల్ టు రెస్టరేషన్ అంటే పోయినసారి నేను రాజుల గ్రంథం చెప్పేటప్పుడు మన రాజులను ఒక్కొక్కరిని చూసుకోవడానికి అంత టైం సరిపోలేదు, కానీ నేను ఈ రోజు మీకు నోట్స్ షేర్ చేస్తాను. నిన్ననే ఫొటోస్ తీసానండి. సో ఆ రాజుల టైంలో నేను చెప్పాను కదా మీకు, ఆ యూదా రాజులు వచ్చేసరికి కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, ఆ ఇజ్రాయెల్ రాజులు వచ్చేసరికి మొత్తం అందరు చెడిపోయిన వాళ్ళే. సో ఇజ్రాయెల్ యొక్క తప్పుల్ని బట్టి దేవుడు వాళ్ళని అష్షూరియల్ చెరకప్ప చెప్పేశాడు. తర్వాత 100 సంవత్సరాల తర్వాత యూదా ప్రజల్ని కూడా దేవుడు బబులోని చెరకప్ప చెప్పినట్టు చూస్తాము. అంటే ఇక్కడ మనం చూస్తే ప్రీ ఎగ్జైల్ ప్రీ ఎగ్జైల్, ఎగ్జైల్, పోస్ట్ ఎగ్జైల్ అని మనం 3 విధాలుగా చూస్తున్నాము. ప్రీ ఎగ్జైల్ లో ఏంటి అని అంటే నేను ఇప్పుడు మీకు ఆ చార్ట్ చూపించి చెప్పిస్తాను, జస్ట్ ఇది అర్థం కావడానికి మీకు చూపిస్తున్నా. ప్రీ ఎగ్జైల్ లోకి వచ్చేసరికి రాజుల యొక్క పరిపాలన అంటే డివైడెడ్ కింగ్డమ్ లో ఇజ్రాయెల్ వేరుగా యూదులు వేరుగా పరిపాలించిన కాలంలో వారు ఏ విధంగా తప్పు చేశారు, దేవుడు ఎందుకు వాళ్ళని చెరకు పంపించాడు, ఎగ్జైల్ అంటే చెర. ఓకేనా? వాళ్ళు చేసిన తప్పుకి దేవుడు వాళ్ళని శిక్షించడానికి చెరకు పంపించిందని మనం ఎగ్జైల్ అంటాం. సో దానికి ముందు ఏం జరిగిందో, కింగ్స్ కాలంలో దేవుడు వార్నింగ్స్ ఇచ్చాడు, బట్ స్టిల్ వాళ్ళు ఒబే చేయకపోవడం వల్ల ఇజ్రాయెల్ నేమో 722 బీసీలో దేవుడు అష్షూరియలో చెరకప్ప చెప్పాడు. వాళ్ళ గురించి ఇంకా తర్వాత మనకి కూడా కనిపించదు. కానీ యూదా ప్రజలు ఎవరైతే ఉన్నారో 2 గోత్రాల వాళ్ళని 586 బీసీలో వాళ్ళని బబులోనియుల చెరకి అంటే నెబ్కద్నేజరు అనే ఆ రాజు పరిపాలించేవాడు అప్పుడు చక్రవర్తిగా. సో బబులోనియుల చెరకి దేవుడు అప్పచెప్పాడు. కానీ వీళ్ళ గురించి మాత్రం దేవుడు అనేకమైన ప్రవచనాలు చెప్పించాడు. ఏమనంటే మీరు మళ్ళీ తిరిగి వస్తారు, మీ రాజ్యాన్ని కట్టుకుంటారు అనేది విషయాన్ని చెప్తున్నారు. ఇదిగోండి చక్కగా అంటే మంచి అందంగా ఉన్నటువంటి యెరూషలేము, అక్కడ దేవాలయం, సొలొమోన్ కట్టిన దేవాలయం ఉంది కదా, బంగారపు దేవాలయం. తర్వాత యెరూషలేం చుట్టూ పెద్ద గోడలు కట్టారు. ఇవన్నీ కూడా నాశనం చేసేసి కాల్చేసి మొత్తం జనాలందరినీ వీళ్ళు చెరకు తీసుకెళ్లిపోతారు బబులోనీయులు, అంటే నెబ్కద్నేజరు తీసుకువెళ్ళిపోయాక. ఆ టైంలో బబులోన్ చెరలో వీళ్ళు 70 సంవత్సరాలు ఉంటారు. ఇది మధ్యలో రాసాను చూడండి, మధ్యలో ఉంది చూడండి. దీంట్లో ఎగ్జైల్, డానియల్ అండ్ హెచ్కేల్ మనకు అప్పుడే కనిపిస్తారు. దానియల్ కాలంలో నెబ్కద్నేజర్ దగ్గర విషయమే కదా మనం చూస్తామండి. వాళ్ళు షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు వాళ్ళు యెరూషలేం నుంచి తీసుకొని రాబడ్డారు, నపుంసకులుగా చేయబడ్డారు. తర్వాత వాళ్ళు దేవుని కోసం అక్కడ నిలబడినట్లు మనం దానియేల్ గ్రంథంలో చదువుతా ఉంటాం. సో అవన్నీ ఎప్పుడు జరిగినాయి అంటే వీళ్ళని చెరకి పంపించేశాక దేవుడు అక్కడ జరిగిన సిచ్యుయేషన్స్ అన్ని కూడా దానియేలు గ్రంథంలో లిఖితమైనవి అన్నమాట. దానియేలు దేవుని కోసం నిలబడ్డము, తర్వాత వాళ్ళు షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని అగ్నిలో వేయడము, ఈయన్నేమో దానియేల్ గారినేమో సింహాల బోన్లో వేయడము, ఇవన్నీ కూడా ఆ చెరలో జరుగుతున్న విషయాలు. ఓకేనా అండి? అది మనం ఇప్పుడు ముందుకెళ్ళక చెప్పుకున్న తర్వాత అదే టైంలో ఎహెచ్కేల్ పుస్తకంలో కూడా మనకి చెరలో జరిగిన విషయాలు రాయబడి ఉంటాయి. అంటే వీళ్ళు బబులోని చెరలో ఉన్నప్పుడు
దేవుడు ఎహెచ్కేల్తో ఏం మాట్లాడుతా ఉన్నారు, ఎహెచ్కేల్తో యూదులతో వెళ్ళి ఏం చెప్పమంటున్నారు, ఆ ఫ్యూచర్ రిస్టరేషన్ గురించి ఎహెచ్కేల్లో ఎక్కువ మనకు కనిపిస్తుంది. ఎహెచ్కేల్లో దేవుడు ఆయన ఒకసారి స్టార్టింగ్ లో అండి, జస్ట్ ఇంట్రడక్షన్ చెప్తున్నా ఎహెచ్కేల్, ఎందుకంటే ఎగ్జైలిక్ బుక్ ఇది, చెరలో ఉన్నప్పుడు రాసిన పుస్తకం అనమాట. అక్కడ ఉన్న సిచ్యుయేషన్స్ దానియల్లో కనిపిస్తాయి. ఎహెచ్కేల్లోకి వచ్చేసరికి ఎరుషలేంలో జరుగుతున్న పరిస్థితి ఏంటో దేవుడు ఎహెచ్కేల్ కి ఆత్మవశుడైనప్పుడు అక్కడ జరుగుతున్న మందిరంలో జరుగుతున్న విషయాలు ఇవన్నీ కూడా చూపిస్తా ఉంటారన్నమాట. సో ఆ టైంలో ఈయనకి 30వ సంవత్సరం వచ్చింది ఎహెచ్కేల్ కి. 30వ సంవత్సరం వస్తే ఏంటి అంటే, యాజకులు నియమించబడడానికి కరెక్ట్ గా 30వ సంవత్సరంలో వాళ్ళని డెడికేట్ చేస్తారనమాట. లేవి వంశస్థులందరూ యాజకులుగా, లేవీయులుగా పనిచేస్తారని లేవి కాండంలో చెప్పాను కదండి, నిర్గమకాండం ఎండింగ్ లో. సో ఈ లేవి వంశస్థులందరూ కూడా యాజకులుగా, లేవీలుగా పనిచేస్తారు. ఇప్పుడు ఈ ఎహెచ్కేల్ ఎవరు అని అంటే ఆ లేవి వంశస్థుడు అనమాట. ఇతనికి 30 సంవత్సరాలు వచ్చేసినాయి. ఇతను చాలా బాధగా బబులోను దేశంలో ఒక నది దగ్గర కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఆలోచిస్తున్నాడు, అదే మా ఊర్లో ఉండుంటే, అంటే చెరకి దేవుడు మమ్మల్ని అప్పగించుకున్న ఉండుంటే, నేను ఎరుషలేంలోనే ఉండుంటే, ఇప్పుడు 30వ బర్త్డే అనమాట, ఆ రోజు తన జన్మదినం, కూర్చొని బాధపడతా కూర్చున్నాడు. ఏమనంటే, ప్రవ్వా అక్కడే ఉండుంటే నేను ఈ పాటికి ఈ రోజు యాజకుడిని అయ్యేవాడిని, నేను నాకు 30 సంవత్సరాలు వచ్చినాయి అని చాలా బాధగా, మళ్ళీ అలాంటి రోజులు చూస్తామా, మళ్ళీ యెరూషలేములో చక్కగా అందరు సంతోషంగా ఉండడము ఇవన్నీ చూస్తామా అని చాలా బాధగా ఒక నదీ తీరానికి కూర్చున్నప్పుడు దేవుడు అతనికి ఒక దర్శనం ఇస్తున్నారు. 4 చక్రాలు, తర్వాత దాని మీద సింహాసనం మీద కూర్చున్న మనుష్య కుమారుని, ఇదంతా చూపిస్తున్నారు. అంటే ఫ్యూచర్ లో మళ్ళీ నేను రీస్టోర్ చేస్తాను, మళ్ళీ మీరు తిరిగి మీ దేశానికి వస్తారు అనేది దేవుడు అతనికి చూపించిన దర్శనం అక్కడ మనం చూస్తున్నాం. ఆ తర్వాత మందిరంలో ఎలాంటి పాపాలు జరుగుతున్నాయో దేవుడు అతనికి ఆత్మరూపిగా అతన్ని అక్కడికి తీసుకొని వెళ్ళి చూపిస్తున్నారు. చూడు ఇక్కడ చూడు ఏం జరుగుతుందో, అక్కడ చూడు ఏం జరిగింది. ఈ హెచ్కేల్ గ్రంథం అంతా మనకు అదే కనిపిస్తుంది. తర్వాత 37వ అధ్యాయంలోకి వచ్చేసరికి అండి, ఎందుకు కొన్నే చెప్తున్నాను నేను, ఎందుకు అంటే ఫ్యూచర్ రిస్టరేషన్ గురించి దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నారో హెచ్కేల్ చెప్పడానికి. ఫస్ట్ 30వ బర్త్డే రోజేమో లేదు మళ్ళీ నేను రీస్టోర్ చేస్తానని ఆ సింహాసనం మీద ఆ మనిషి కుమారుడు కూర్చున్నట్ల 4 చక్రాలది అది చూస్తాడు కదా. 37వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఒక రోజు ఇట్లానే బాధగా, అసలు ఇంత చెడిపోయారు జనాలు, మళ్ళీ వీళ్ళు బాగుపడతారా, మళ్ళీ ఆ సంతోషం మాకు వస్తుందా అని మళ్ళీ బాధపడతా ప్రార్థన చేస్తా ఉన్నాడంట. ఆ టైంలో దేవుడు అతనికి ఒక దర్శనం ఇస్తారు. ఆ దర్శనంలో ఏంటి అంటే, ఎండిన ఎముకల లోయల్లోకి ఎహెచ్కేల్ని తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళి నరపుత్రుడా ఇవి బ్రతకగలవా చెప్పు అంటే, ఎహెచ్కేల్ అవంతా తిరుగుతే ఏం చెప్తాడంటే, అవి జనరల్ గా చూస్తే అయితే అవి బ్రతకలేవు, ఎందుకంటే ఎప్పుడు ఎండిన ఎముకలు, కనీసం మాంసం లేదు, కొత్తగా అప్పటికప్పుడు చచ్చిపోయిన శవాలు కూడా కాదు, ఎప్పుడో ఎండిపోయి అసలు ఇంకా మళ్ళీ వాటిలో జీవం రావడం అనేది ఇంపాసిబుల్ అన్న స్టేజ్ లో ఉన్నాయి అవి. ఆ టైంలో దేవుడు అంటాడు, నరపుత్రుడా ఇవి బ్రతుకుతాయా అని అంటాడు. అనగానే అది నీకే తెలియాలి ప్రవ్వా అంటాడు. ఎందుకు అంటే, బ్రతకవు అంటే నాకేమన్నా అసాధ్యమా అంటాడు దేవుడు. అలా కాదు, బ్రతుకుతాయా అంటే ఇక్కడ చూస్తేనేమో సిచ్యువేషన్ అట్లా లేదు కాబట్టి చాలా ఇంకా ఒకటే దేవుని హ్యాండ్స్ లోనే పెట్టేస్తాడు విషయాన్ని. ప్రభా అది నీకే తెలియాలి అవి బ్రతుకుతాయో లేదో అని అన్నప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో నువ్వే వాటికి ప్రవచనం చెప్పు, ఏంటంటే అవన్నీ బ్రతకగలవు అని వాటి దగ్గరికి వెళ్ళి ప్రవచనం చెప్పు అన్నప్పుడు, వాటి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే మాట్లాడతాడో, మీరు జీవాత్మను పొందండి అని, అవన్నీ కూడా మాంసాన్ని ధరించుకొని తర్వాత వాటిలోకి జీవవాయువు అనేది వచ్చినప్పుడు అవన్నీ లెగిసి నుంచొని ఒక పెద్ద సమూహంలో అయినట్టు చూస్తున్నాం. అంటే దేవుడు ఇక్కడ హెచ్కేల్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, ఇది జరుగుతుందా, మళ్ళీ మా యెరూషలేము మాకు వస్తుందా అని వీళ్ళు బాధగా ఉన్నారు కదా బబులోను చెరలో ఉన్నప్పుడు. సో మా దేశానికి మేము వెళ్తాము మళ్ళీ అని ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు అతనికి చూపిస్తున్న విషయం, ఎండిన ఎముకల్నే నేను బ్రతికించాను, మిమ్మల్ని కూడా నేను తీసుకువెళ్తాను, ఇది నాకు సాధ్యమే అని. సో ఇది ఎగ్జైల్ టైంలో అక్కడ బబులోన్ లో జరుగుతున్న సిచ్యుయేషన్ దానియేలు ఎహెచ్కేల్లో మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత అలా 70 సంవత్సరాలు వీళ్ళు ఆ చెరలో ఉన్నారండి. అది ముందు ఆల్రెడీ ప్రవచనం చెప్పిన విధంగానే వాళ్ళు 70 సంవత్సరాలు చెరలో ఉన్నట్లు మనం చూస్తాము. ఆ తర్వాత పోస్ట్ ఎగ్జైలిక్ స్టేజ్ ఏంటి అని అంటే,
అది ఎక్కడ చూస్తాం మనం? అంటే అక్కడి నుంచి 70 సంవత్సరాలు అయిపోయాక జరిగిన పరిస్థితి ఏంటి? వాళ్ళు తిరిగి వచ్చారా, రాలేదా, దేవుని ప్రవచనాలు నెరవేరినాయా లేదా అనేది మనకి ఎజ్రా, నెహెమ్యా, ఇంకా తర్వాత ఈ హగ్గయి, జకర్యా, మలాకి, ఈ 5 ఆ పుస్తకాల్లో మనము వాళ్ళు చెర నుంచి ఎలా వచ్చారు, వచ్చాక ఏం చేశారు, ఇవన్నీ విషయాలు మనకి ఎజ్రా, నెహెమ్యా, హగ్గయి, జకర్యా, మలాకి, ఈ 5 పుస్తకాల్లో కనిపిస్తాయి. సో ఈ 5 పుస్తకాలను అందుకే పోస్ట్ ఎగ్జైలిక్ బుక్స్ అంటాము. ప్రీ ఎగ్జైలిక్ బుక్స్ వచ్చేసరికి ఫస్ట్ కింగ్స్, సెకండ్ కింగ్స్, తర్వాత ఫస్ట్ క్రానికల్, సెకండ్ క్రానికల్స్. ఆ తర్వాత ఎగ్జైలిక్ బుక్స్ ఏంటంటే డానియల్, ఎహెచ్కేల్. పోస్ట్ ఎగ్జైల్ అంటే చెర నుంచి వాళ్ళు ఎలా వచ్చారు, ఏం చేశారు అనేది, మళ్ళీ తిరిగి యెరూషలేముకి వచ్చిన పరిస్థితులు ఈ పుస్తకాల్లో మనకు కనిపిస్తాయి అన్నమాట. సో అది ఈ రోజు నేను ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రీ ఎగ్జైల్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, రాజుల కాలంలో దేవుడు వార్నింగ్స్ మీద వార్నింగ్స్ ఇస్తాను, ఏ వార్నింగ్ ఇవ్వకుండా దేవుడు పంపించలేదండి వాళ్ళని చెరకి. వాళ్ళని ఎన్నిసార్లు గద్దించాడంటే, ఎంత మంది ప్రవక్తలు పంపించాడంటే, ఇంకా మిగతా ప్రవక్తలందరూ యెషయా, యిర్మీయా, ఆమోసు, హోషేయ, ఆ తర్వాత ఇంకా మిగిలిన ఈ ప్రవక్తలందరూ ప్రీ ఎగ్జైలిక్ ప్రవక్తలే. వాళ్ళందరూ వెళ్ళి, అయ్యా దేవుడు నాశనం చేయాలనుకుంటున్నాడు, మీరు మాట వినండి, విగ్రహారాధన మానుకోండి. ఇదే అన్నమాట. ప్రతిసారి మీకు రాజులే పంపిస్తాను ఇప్పుడు. సో దాంట్లో మీరు చూస్తే ఆ రాజులు ఏ విధంగా విగ్రహారాధనకి ప్రేరేపిస్తారో ప్రజల్ని, ఎందుకు దేవుడు వాళ్ళ మీద కోపం వచ్చి వాళ్ళని చెరలకు పంపించాడో మనకి అవి చాలా క్లియర్ గా కనిపిస్తా ఉంటాయి. మెయిన్ పాపం ఏంటంటే విగ్రహారాధన. విగ్రహారాధనతో పాటు ఆ ప్రజల యొక్క ఆచారాలు అంటే పిల్లల్ని అగ్నిలో వేయడము, పిల్లల్ని బలివ్వడము, ఇవన్నీ ఏంటంటే అన్యుల ఆచారాలు అక్కడ ఉన్న ప్రదేశంలో. సో వాళ్ళ ఆచారాలన్నీ ఆచరిస్తూ వీళ్ళు దేవుని కోపం తెప్పించేవాళ్ళనమాట. ప్రవక్తలను పంపించాడు, ఇదిగో వార్న్ చేయి వాళ్ళని, నేను వీళ్ళని చెరకు పంపించబోదు, వీళ్ళు మారకపోతే ఇట్లానే వీళ్ళు చెరకు వెళ్ళిపోతారు అని ఇశ్రాయేల్కి చెప్తా 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 ఉన్నారు. వాళ్ళ ఇండ్ల 722 BCలో అష్షూరియల్కి చెప్పేశాడు దేవుడు. ఇంకా వాళ్ళ గురించి అసలు మనం తర్వాత కూడా చదవమండి. అంత భయంకరమైన పాపం చేశారు, వాళ్ళని దేవుడు వదిలేశాడు. తర్వాత అది అయిపోయాక మళ్ళీ 100 సంవత్సరాలు యూదుల్ని హెచ్చరిస్తున్నాడు, ఇదిగో మీ సహోదరులే కదా వాళ్ళు, వాళ్ళకి చెప్పాను వాళ్ళు వినలేదు, మీరే వాళ్ళని చూసైనా మీరు నేర్చుకోండి, నేను చెప్పిన విధంగా వాళ్ళని చెరకు పంపించాను, మీరు గనక మారకపోతే మిమ్మల్ని కూడా అదే చేస్తాను అంటే, కొంతమంది రాజులు మంచిగా హిజ్కియా, ఆ తర్వాత ఆ జోయాషు, యోవాషు, ఇట్లాంటి కొంతమంది రాజులు, మనకు ఒక 8 మంది రాజులు ఆ 20 మందిలో కనిపిస్తారు. వాళ్ళు ఉన్నప్పుడు బాగానే ఉండేది. తర్వాత మిగతా వాళ్ళు వచ్చి, మనషే అయితే భయంకరమైన పాపానికి అప్పచెప్పేశాడండి ఆమ్, ఆ ఈ యొక్క మనుషుల్ని. సో అలా వాళ్ళు చెడిపోతున్నప్పుడు దేవుడు అయినా వినట్లేదు వీళ్ళని, 586 BCలో వీళ్ళని కూడా బబులోని చెరకొచ్చారు. వార్నింగ్స్ ఇచ్చాడు ప్రీ ఎగ్జైల్లో చెరలో ఉన్నప్పుడు డిసిప్లిన్ నేర్పించాడు. తర్వాత వీళ్ళు వచ్చాక అంటారండి, ఏంటో తెలుసా అబ్బా, ఎంత యెరూషలేంలో ఉన్నప్పుడు అయ్యా మారని అంటే వినలేదు, బబులోని చెరకెళ్ళాక వీళ్ళకి బుద్ధి వచ్చింది అనమాట. అబ్బా మన సమాజ మందిరం మనకు దొరికితే బాగుండు, మన మందిరం మనకు ఉంటే బాగుండు. మందిరం ఉన్నప్పుడు దాని విలువ వాళ్ళకి తెలియలేదు, యెరూషలేంలో ఉన్నప్పుడు. కానీ ఒక చెరలోకి వచ్చి అక్కడికి వచ్చినప్పుడు, అయ్యో మన మందిరాన్ని మిస్ అవుతున్నాము, మనం అందరం కూడుకునే వాళ్ళం, ఇట్లా ప్రార్థన చేసుకునే వాళ్ళం, అలా చేసుకునే వాళ్ళం అని ఒక్కొక్కరు తలుచుకొని ఆ బాధపడతారు. డిసిప్లిన్ చేశాడు దేవుడు వాళ్ళని, అక్కడికి వెళ్ళాక డిసిప్లిన్ నేర్పించాడు. తర్వాత పోస్ట్ ఎగ్జైల్లోకి వచ్చేసరికి మనం రెస్టోరేషన్, దేవుడు పునరుద్ధరించడం మనం చూస్తూ ఉంటాం వీళ్ళని. సో మనం గనుక చూస్తేనండి, ఇవి రాజులు నేను పంపిస్తాను అనగా అవేనండి అవి. సో ఇది మొన్న చెప్పిన రాజుల చరిత్రలో సౌలు తర్వాత దావీదు పరిపాలించాడు, దావీదు తర్వాత సొలొమోను. సొలొమోన్ టైంలో ఏ విధంగా 2 భాగాలు అయిపోయిందో మనం చూసుకున్నాము. ఆ 2 భాగాల్లో ఇటు చూస్తే ఇది ఇజ్రాయేలీల కనిపిస్తుంది కదండి. అక్క కనిపిస్తుంది. ఓకే అమ్మా. సో ఇజ్రాయేలీలు రాజులు 10 గోత్రాలని దేవుడు యెరోబాముకు అప్పచెప్పాడు. యెరోబాము నుంచి నాదాబు, బయెషాయేల, వీళ్ళందరూ మొత్తం
ఈ లైన్ అంతా కూడా వీళ్ళొక 19 మంది ఉన్నారండి. వీళ్ళందరూ కూడా చెడిపోయిన రాజులే. ఒక్కళ్ళు కూడా దేవుని భయం ఉన్న రాజులు కాదు. అందరూ విగ్రహారాధనకి ప్రేరేపించారు జనాల్ని. సో వీళ్ళకి పంపించిన ప్రవక్తలను చూడండి. ఏలియాని పంపించాడు. చాలా పౌరుషంగా నిలబడ్డాడు వాళ్ళ కోసం. అయినా ఏలియా మాట వినలేదు. తర్వాత ఎలీషాని పంపించాడు. మారండి, లేకపోతే దేవుడు మిమ్మల్ని చెరకు అప్పచెప్పేస్తాడు, చంపేస్తాడు అని చెప్పారు. అయినా వినలేదు. తర్వాత ఆమోసుని పంపించాడు. ఆమోసు మనకు పుస్తకాలు, మీరు ఏ ప్రవక్త ఏ కాలంలో ఉన్నాడో తెలిస్తే ఆ ఆమోస్ పుస్తకం ఎందుకు రాశారో మనకు అర్థమవుతుంది. యెరోబాము సెకండ్ పరిపాలించే కాలంలో ఆమోసు ప్రవక్తగా పనిచేశాడు. ఆ టైంలో మారండి, ఇవే అన్నమాట పాపం. ఆ ప్రీ ఎగ్జైలిక్ అంటే ఈ రాజుల కాలంలో ఉన్న ఆ ప్రవక్తలందరూ, అయ్యా దేవుడు మిమ్మల్ని శిక్షించాలనుకుంటున్నాడు, మారండి మారండి, ఇదే అన్నమాట ప్రతి మనకు పుస్తకంలో కనిపించేది. సో హోషియా ప్రవక్తను పంపించాడు. తర్వాత యెషయా ప్రవక్త కూడా ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పాడు. తర్వాత వినలేదని ఒక్కళ్ళు కూడానండి, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు మంచోళ్ళు లేరు. సో వీళ్ళందరి యొక్క చెడుతనాన్ని బట్టి 722లో అష్షూరు చెరకు వెళ్ళిపోయారు. తర్వాత యూదులేమో రెహబాము, ఇతనెవరు? సలోమాను కుమారుడు రెహబాం అంటే. ఎందుకు రెహబాముకి దేవుడు రాజ్యాన్ని అప్పచెప్పాడంటే కేవలం దావీదుకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి, నీ కుమారుల్లో ప్రతి జాతి అంటే నెక్స్ట్ వంశాల్లో కంపల్సరీ ఒక రాజు ఉంటాడు అని దేవుడు దావీదుకి వాగ్దానం చేశాడు. కేవలం ఆ వాగ్దానాన్ని బట్టే దేవుడు ఆ రెండు గోత్రాలనైనా దేవుడు వీళ్ళకి అప్పచెప్పాడు. లేకపోతే అసలు అప్పచెప్పేవాడు కాదు, సలోమోను పాపాన్ని బట్టి. సో రెహబాం తర్వాత వాళ్ళ కుమారులు రెహబాం కుమారుడు అబియా, అబియా కుమారుడు ఆసా, యెహోషాపాతు, వాళ్ళ కుమారులే పరిపాలించారనమాట. వీళ్ళలో ఆసా మంచోడు, ఈ టిక్ చేసిన వాళ్ళు మంచిగా పరిపాలించిన రాజులు. అంటే కొంతవరకు హాఫ్ వరకు అయినా మంచిగా పరిపాలించిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఆఖరిలో చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. అమజ్యా, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, మనష్షే చూస్తే నేను చెప్పాను కదా ఇందాక, భయంకరంగా మనుషుల్ని పాపం చేయించినట్టు చేశాడు. కానీ ఇతను ఏంటో తెలుసా అండి, ఇతను పాపం చేయించేశాడు అందరితో. మొత్తం విగ్రహాలు నిలబెట్టేసేసాడు ఆ ఏరియాలో. అందరు విగ్రహారాధన చేయడానికి కారకుడయ్యాడు. లాస్ట్ లో ఇతను చనిపోయే ముందు ఆ పశ్చాత్తాపడతాడు. ప్రభువా నన్ను క్షమించు, నేను చాలా ఘోరమైన తప్పు. ఎందుకంటే హిజ్కియా ఎంత చక్కగా దేవుని కోసం నిలబడిన వ్యక్తో, అతని కుమారుడు మనష్షే మాత్రం భయంకరమైన దుష్టత్వంలో ఉన్నాడు. కానీ లాస్ట్ లో దేవుని దగ్గర పశ్చాత్తాపడి దేవుడు క్షమించానని చెప్తారు. ఇతను మారతాడు. కానీ చూడండి, ఇతను మారాడు గాని మనుషులు మాత్రం అలానే ఉండిపోయారు. ఎందుకంటే ఇతను పశ్చాత్తాపడ్డాడు చేయించిన తప్పును బట్టి. కానీ మనుషులు వాళ్ళు పశ్చాత్తాపడలే. వాళ్ళ దగ్గర దాకా ఈ పశ్చాత్తాపం వెళ్ళలేదు కదా. కానీ వాళ్ళు మాత్రం కంటిన్యూ అవుతానే ఉన్నారు తప్పును. సో అందుకే ఇక్కడ మనిషి నుంచి ఒక మంచి పాయింట్ మనం నేర్చుకోవచ్చు. యాజ్ ఎ లీడర్స్ చాలా సార్లు మనం తప్పులు చేసేస్తాము. జనాలు మనల్ని చూసి ఫాలో అయ్యేటట్లు అవతలను చేస్తాము. కొన్నిసార్లు మనం రియలైజ్ అవుతాము అది తప్పు అని. ప్రభువా నన్ను క్షమించు బతిలాడతాం దేవుని, మనం మార్పు చెందుతాం. కానీ మనల్ని ఫాలో అయ్యి అదే తప్పు వాళ్ళు చేస్తా ఉన్న మనుషులు మారరు. అప్పుడు దానికి కారకులు ఎవరవుతారండి? మనమే. యాజ్ ఎ లీడర్స్, ఎవరెవరైతే లీడర్స్ పొజిషన్ లో ఉంటున్నారో వాళ్ళు, మనం చాలా జాగ్రత్తగా ఒక రోల్ మోడల్ లైఫ్ జీవిస్తేనే నెక్స్ట్ మనం ఇతరులకు చెప్పేటప్పుడు వాళ్ళు కూడా అలాంటి లైఫ్ జీవిస్తారు. లేకపోతే మనం చేయకపోతే, మనం అటు ఇటుగా తప్పు త్రోవలో వాళ్ళు నడిపించి మనం మారినా వాళ్ళు అదే తప్పులు చేస్తా ఉంటారు. దేవుడు మనల్ని దాన్ని బట్టి శిక్ష వేస్తాడు. సో తర్వాత ఈ మిగతా రాజులు ఆమోను, యోషియా, యెహోయాహాజు ఎవ్వరూ మారరండి. వీళ్ళకి దేవుడు పంపించిన ప్రవక్తలు ఎవరంటే జకరియా ప్రవక్త, యెషయా ప్రవక్త, మీకా, నహూము, జెఫన్యా, ఇర్మియా, వీళ్ళందరినీ వినరు. వినకపోయేసరికి దేవుడు యెహోయాకీము టైంలో, ఇక్కడ 3 ఇజ్రాయేలీలను అయితే ఇంకా అన్ని ఛాన్స్ లేదు. ఒకేసారి డైరెక్ట్ గా అష్షూరీయులు వచ్చారు, వాళ్ళ మీద పడ్డారు, మొత్తం వాళ్ళని బానిసలుగా తీసుకెళ్లిపోయారండి. కానీ దేవుడు యూదా ప్రజలకి ఎంత అవకాశాలు ఇచ్చాడంటే, అది దావీదుని బట్టి, దేవుడు వాగ్దానం చేసిన దాన్ని బట్టి వీళ్ళకి అవకాశాలు ఇచ్చాడు. ఫస్ట్ యెహోయాకీము ఉన్నాడు చూడండి, ఇక్కడ కనిపిస్తుందా, నేను హైలైటర్ తో చూపిస్తున్నాను. సో ఆ యెహోయాకీము టైంలో ఫస్ట్ నెబుకద్నెజర్ వీళ్ళ మీద దాడి చేస్తాడు. దాడి చేసి కొంతమందిని తీసుకువెళ్ళిపోతాడు. తర్వాత అదే టైంలో
మనం చూస్తే తర్వాత సెకండ్ టైం మళ్ళీ సెకండ్ ఆ టైం ఎప్పుడు వస్తాడంటే ఈ యెహోయాకీం అయిపోయి తన కుమారుడు యెహోయాకీని పరిపాలిస్తున్నప్పుడు సెకండ్ దఫా వీళ్ళు మనుషుల్ని ఇంకో కొంతమందిని తీసుకొని వెళ్ళిపోతారు. అదే టైంలో మందిరాన్ని పాడు చేసేసి మొత్తం దాంట్లో ఉన్న ఉపకరణాలు ఉన్నాయి చూడండి. అంటే బల్ల తీసుకునేవి కానీ అవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోతారనమాట. వీళ్ళు అక్కడికి రాజ్యానికి. మనం చూస్తే అవి ఎట్లా మనకు తెలుస్తాయి? ఆ మందిరంలో ఉన్న ఉపకరణాలు, బల్ల సామాన్లు తీసుకెళ్ళిపోయినట్లు. ఆహ్, ఆహ్, బెల్షెజర్ రాజు దానియేలు పుస్తకంలో బెల్షెజర్ రాజు అదే గిన్నెల్లో ద్రాక్షారసం పోసుకొని తాగుతున్నప్పుడు దేవునికి కోపం వచ్చి మెనే మెనే టెకెల్ ఫర్సిన్ అని రాపిస్తాడు కదా! అప్పుడు యూజ్ చేస్తాడనమాట. ఉపకరణాలు మందిరంలో ఉన్న ఉపకరణాల్ని. సో, యెహోయాకీన్ టైంలో అలా వాళ్ళని రెండోసారి. అప్పుడు గూడా వార్న్ జేస్తున్నాడు ఈయనట్లా. మళ్ళీ ఇంక లాస్ట్ సిద్కియా టైంలో మనం చూస్తేనండి, లాస్ట్ రాజు యూదాను పరిపాలించిన సిద్కియా టైంలో ఇంక మిగతా ఉన్న వాళ్ళందరినీ కూడా నెబుకద్నెజరు తీసుకువెళ్ళిపోయినట్లు మనం చూస్తాము. అయితే యెహోయాకీం టైంలో తీసుకువెళ్ళాడు గదా! ఆ టైంలో యెహెజ్కేలు పుస్తకం రాస్తున్నాడు. యెహెజ్కేలు పుస్తకం దర్శనం చూస్తున్నాడు. ఇట్లా అయ్యో! ఇట్లా జరిగిపోయింది అని చెప్పేసి యెరూషలేములో జరుగుతున్న పరిస్థితులు యెహెజ్కేలుకి దేవుడు చూపిస్తా ఉన్నాడని చెప్పాను కదా! అందుకే ఈ టైంలో అన్నమాట స్టార్టింగ్‌లో రాసిన పుస్తకం ఇది. చెరలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఫస్ట్ టైమ్ తీసుకువెళ్ళిపోయాక రాసిన పుస్తకం. ఆ తర్వాత యెహోయాకీం టైంలో ఈ దానియేలుని గూడా వీళ్ళందరిని గూడా తీసుకొని వెళ్ళిపోతారండి. అక్కడ మనం చూస్తే ఆ తర్వాత దానియేలు గ్రంథం మనం చూస్తాం. తర్వాత సిద్కియా టైంలో ఇంక అందరిని తీసుకొని వెళ్ళిపోతారు. ఇంక వెళ్ళిపోయాక బబులోను చెరలో వాళ్ళు మనం చూస్తే ఆహ్, 70 సంవత్సరాలు ఉన్నట్లు మనం చూస్తాం. ఓకేనా? సో, ఇది మీకు అర్థమైంది గదా! రాజుల కాలం అయిపోయింది. ఇంక ప్రీ ఎగ్జైలిక్ స్టేజ్ అయిపోయింది. చెరకు ముందు అయిపోయింది. ఇప్పుడు వచ్చారు బబులోను చెరలో ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే దానియేలు, యెహెజ్కేలు పుస్తకాలు అప్పుడు రాసారని చెప్పాను. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మనకు కనిపిస్తారని చెప్పాను. అయిపోయింది. నెబుకద్నెజర్ చనిపోయాడు. నెబుకద్నెజర్ దగ్గర దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల వల్ల దేవుని యొక్క ఖ్యాతి, మా దేవుడెవరో ఎంత చక్కగా వీళ్ళు చూపిస్తారో మనకు తెలుసు అక్కడ సందర్భాలు. ఇప్పుడు దానియేలు పుస్తకం నేను ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. కానీ వాళ్ళు నిలబడిన రీతి చూస్తే దేవుని కోసం రాజా అంటాడు మీ దేవుడు గొప్పోడు అని. అంతగా వీళ్ళు చెరలో ఉన్నా గాని దేవుని కోసం నిలబడతారు. అందుకేనండి యూదులను దేవుడు మరలా రీస్టోర్ చేసింది గూడా. ఇజ్రాయెల్‌ని ఎందుకు రీస్టోర్ చేయలేదు దేవుడు అనంటే ఆ 10 గోత్రాల్ని వాళ్ళలో ఎవ్వరు ఒక్కళ్ళు గూడా అట్‌లీస్ట్ వీళ్ళని బట్టి వీళ్ళని ఉంచుదాము అనే ఛాన్స్ గూడా లేదు. కానీ యూదుల్లో మాత్రం చూడండి ఇట్లాంటి నిలబడిన మంచి మంచి పర్సన్స్ ఉన్నారు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో దానియేలున్నాడు. తర్వాత యెహెజ్కేలు ఉన్నాడు. మంచి మంచి ప్రవక్తలున్నారు. వీళ్ళని బట్టి దేవుడు మరలా వీళ్ళని రీస్టోర్ చేయాలనుకున్నాడు. సో, నెబుకద్నెజర్ చనిపోతాడు. నెబుకద్నెజర్ చనిపోయాక మాదీయ పారసీక రాజు రూలింగ్‌లోకొస్తాడు. నెబుకద్నెజర్ ఎవరు? బబులోను రాజు. అంటే ఆ రోజుల్లో మొత్తం అందరిని పరిపాలించే చక్రవర్తులంటారు గదా! అలా నెబుకద్నెజర్ పరిపాలన అయిపోయాక మాదీయ పారసీక రాజ్యం వస్తది. దానికి రాజు ఎవరు అనంటే చక్రవర్తి ఎవరు అంటే దర్యావేషు పాలించాడు. ఆ దర్యావేషు కాలంలో గూడా దానియేలు ఉంటాడు. దానియేలు అక్కడ ఆయన పక్కన నిలబడతాడనమాట. ఆ తర్వాత దర్యావేషు చనిపోయాక కోరేషు రాజు పరిపాలిస్తాడు. ఇప్పుడు దర్యావేషు వచ్చేసరికి మాదీయ, పారసీక 2 మీడ్ పర్షియన్ రూలింగ్ అన్నమాట. మిడ్ పర్షియన్ రూలింగ్ అంటారు. దర్యావేషు రాజు. కానీ తర్వాత నిదానంగా నెక్స్ట్ లెవెల్‌కెళ్ళేసరికి మనం చూస్తే అంటే దర్యావేషు కుమారుడు బెల్షస్సరు వీళ్ళందరూ మాదీయ, పారసీక అంటే మెడ్ పర్షియన్ రూలింగ్‌లోనే పరిపాలించారు. కానీ నెక్స్ట్ కోరేష్ రాజు వచ్చేసరికి హి ఈస్ ఓన్లీ ఎ పర్షియన్ కింగ్. పారసీక రాజు అన్నమాట ఇతను. మాదీయులది పోయింది అక్కడ రూలింగ్. తర్వాత ఉట్టి పారసీక రాజులే పరిపాలించారు. ఆళ్ళలో ఆ రాజు ఎవరంటే కోరేష్ రాజు. అయితే ఈ కోరేష్ రాజు ఎందుకు ఇంపార్టెంట్ అని మనం చూస్తే, ఈ కోరేష్ రాజు కాలంలోనే దేవుడు మరలా మిమ్మల్ని నేను ఆహ్, పునరుద్ధరిస్తాను. మరలా నేను తిరిగి మిమ్మల్ని యెరూషలేముకి రప్పిస్తాను అనేది దేవుని యొక్క ప్రవచనం అన్నమాట. అయితే ఈ కోరేష్ రాజు వస్తాడని ఆల్రెడీ దేవుడు యెషయా గ్రంథంలో గూడా రాపిస్తాడు. ఇర్మియా గ్రంథంలో గూడా మనం చూస్తే రాపిస్తాడు. సో, ఆ కోరేష్ వస్తాడని ముందుగా ప్రవచనం చెప్పబడింది. ఆ కోరెష్ రాజు వచ్చాడు. మొత్తానికి పారసీక రాజుగా అక్కడ రూలింగ్ చేస్తున్నాడు. ఈ టైంలో
అతడు దేవుడు అతన్ని ప్రేరేపించాడు ఏంటంటే యూదులు వెళ్ళి మీ యొక్క మందిరాన్ని కట్టుకోవచ్చు అనే పిలుపునిచ్చాడు అనమాట. అర్థమైందండి. కోరేష్ రాజు పారసీక రాజు ఎప్పుడైతే రూలింగ్ లోకి వచ్చాడో వెంటనే అతను దేవుడి చేత ప్రేరేపించబడిన వాడే ఏం చెప్తారు అప్పటికి 70 సంవత్సరాలు వస్తుంది. సో వాళ్ళకి చెప్పిన విధంగా 70 సంవత్సరాలు వీళ్ళు చెరలో ఉంటారని చెప్పారు కదా. అప్పుడు కోరేష్ రాజు రావడం ఇదంతా ప్రణాళిక చొప్పున దేవుని యొక్క ప్రణాళిక చొప్పున జరుగుతుంది. కోరేష్ రాజు రావడం, కోరేష్ రాజు వచ్చాక ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయంలో కనిపిస్తుంది. మీరు చదివితే ఎజ్రా గ్రంథము నెహెమ్యా గ్రంథంలో ఇప్పుడు నేను చెప్పే పార్ట్ అంతా మీకు కనిపిస్తుంది. ఎజ్రా 1వ అధ్యాయంలో కోరేష్ రాజు రావడం పిలుపునిస్తాడు యూదులకి ఏమని, మీరు వెళ్ళి మందిరాన్ని కట్టుకోవచ్చు, మీరు తిరిగి వెళ్ళి దానికి కావలసినవన్నీ కూడా నేను సమకూర్చి మీకు ఇస్తాను అని అన్ని సమకూర్చిస్తాడండి. ఒక అన్య రాజు యెరూషలేములో ఉన్న దేవాలయం కట్టుకోవడానికి మనుషుల్ని పిలుస్తాడు. అంటే వాళ్ళని యూదుల్ని పిలిచి మీరు వెళ్ళి దేవాలయం కట్టుకోండి అని చెప్పి సిర్ఫ్ కట్టుకోమండమే కాదు కానీ దానికి కావలసినవన్నీ కూడా ఇచ్చినట్లు మనం చూస్తాం. ఓకే, సో ఇలా పిలుపునిచ్చినప్పుడు ఫస్ట్ టీం వెళ్తదండి బబులోన్ నుంచి, అంటే సారీ అప్పటికే పారసీక రాజు పరిపాలిస్తున్నాడు. అక్కడ నుంచి వెళ్ళిన టీం ఎవరు అంటే జెరుబ్బాబేలు అండ్ బృందం. ఫస్ట్ టీమ్ మందిరం కట్టడానికి బయలుదేరారు. కొంతమంది, అందరూ వెళ్ళిపోలేదు వెళ్ళమనగానే, కొంతమందిని వెళ్ళమన్నాడు, మందిరం కట్టుకోమన్నాడు. సో అక్కడ బయలుదేరిన వాళ్ళు ఎవరు అని అంటే జెరుబ్బాబేలు లీడర్ గా ఉండి కొంతమంది టీం ని యూదులు తీసుకొని మందిరం కట్టడానికి యెరూషలేంకి వెళ్తారు. ఓకే, ఇది ఎజ్రా గ్రంథం 1 నుంచి 5 అధ్యాయాల్లో మనం చూస్తాం. సరే వెళ్ళారు, వీళ్ళు వెళ్ళి మందిరాన్ని నిర్మించడం ప్రారంభించారు కోరేష్ టైంలో. అయితే మందిరాన్ని నిర్మించడం ప్రారంభించారు. ఈ లోపు అంటే ఒక రోజు 2 రోజులు అయ్యేది కాదు కదండి, సంవత్సరాలు సంవత్సరాలు పడతాయి ఇవి. సో ఈ లోపు వీళ్ళు ఇక్కడ మందిరం ప్రారంభించారు, పునాది వేశారు. ఆ ఆ టైంలో పునాది వేశాక ఏమవుతుంది అని అంటే కోరేష్ రాజు పరిపాలన అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళ కుమారుడైనటువంటి అహశ్వరోషు, ఎస్తేరు యొక్క భర్తను మనం చూస్తాం కదండి. ఎస్తేరు ఎప్పుడు జరిగింది అంటే ఎజ్రా మధ్యలో ఉంటది. ఇది మనకు రాయబడ్డం అయితే అవతల రాయబడింది కానీ ఈ కాలం ఎప్పుడు అని మనం చూస్తే ఎజ్రాకి నెహమ్యాకి మధ్యలో, అంటే ఎజ్రా 6వ అధ్యాయంలో అట్లా మనకి కనిపిస్తది అహశ్వరోషు రాజు యొక్క పరిపాలన, ఎస్తేరు యొక్క భర్త. ఓకేనా, కానీ మనకు అది విడిగా బుక్ లో ఉంది. సో ఈ అహశ్వరోషు, కోరేషు చనిపోతాడు, తర్వాత అహశ్వరోషు రాజుగా పరిపాలిస్తాడు. ఆ టైంలో ఆ అక్కడ ఇక్కడేమో యెరూషలేంలో ఏం జరుగుతుంది, మందిరం కట్టబడుతుంది. ఇక్కడేమో పర్షియన్ ఇదే ఈ వీళ్ళున్న చెర దగ్గరేమో అహశ్వరోషు పాలిస్తున్నాడు. అయితే ఈ మందిరాన్ని కట్టుకునేటప్పుడు అక్కడ ఆల్రెడీ కొంతమంది సెటిల్ అయిపోయి వీళ్ళందరూ చెరకెళ్ళిపోయారులే, ఇంక వీళ్ళు తిరిగి రారులే అని చాలా మంది అన్యులు వెళ్ళి ఆ యెరూషలేంని స్వాధీనం చేసేసుకున్నారు. ఓకేనా, సో వాళ్ళు వెళ్ళి స్వాధీనం చేసుకోవడం, కొంతమంది మిగిలిన యూదుల్ని పెళ్లిళ్ళు చేసుకొని అన్యులతో పెళ్లిళ్ళు చేసుకుని అసలు రకరకాలుగా ఉంది అక్కడ పరిస్థితి యెరూషలేంలో. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు వచ్చి ఇప్పుడు మందిరం కట్టుకుంటే మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని దీంట్లో నుంచి బయటికి పంపించేస్తారు అని వాళ్ళు కుట్ర పన్ని ఏం చేస్తారంటే మందిరాన్ని ఆపిచ్చేస్తారు. కట్టుతుండగా పునాది వేస్తారు, పునాది వేయంగానే ఇంకా ఆపిచ్చేస్తారు మందిరాన్ని. ఓకేనా, సో ఇదంతా మనం చూస్తే ఎజ్రాలో మనకు కనిపిస్తది. ఆపేసినప్పుడు ఆ వాళ్ళు అక్కడ ఆపేశారు. అయితే అర్థహశస్త అనే రాజుకి లెటర్, అహశ్వరోష్ జస్ట్ కొంతకాలమే పరిపాలిస్తాడు, ఆ తర్వాత అతను చనిపోతాడు. అతని కుమారుడైనటువంటి అర్థహశస్త రాజు అవుతాడు. ఇదంతా ఇక్కడ వీళ్ళు మందిరం కడుతున్నప్పుడే జరిగిపోతుంది. కోరేష్ చనిపోయాడు, కోరేష్ తర్వాత అహశ్వరోష్ రాజు అయ్యాడు, అతను కొంతకాలమే పరిపాలిస్తాడు, అతను చనిపోయాడు. ఆ తర్వాత అర్థహశస్త రూలింగ్ లోకి వచ్చేసాడు. ఈ టైంలో అక్కడ మందిరం ఆపిచ్చేసి వీళ్ళు వాళ్ళు అక్కడున్న వాళ్ళు లెటర్ రాశారు అర్థహశస్త రాజుకి. ఏమనంటే అయ్యా రాజా, వీళ్ళు ఎంత మంచిగా రాశారో చూడండి. ఇదంతా మనకి ఎజ్రాలో కనిపిస్తది. అయ్యా వీళ్ళు వచ్చి ఇక్కడ మందిరం కట్టుకుంటున్నారు కదా, వీళ్ళు మందిరం కట్టుకుంటే అది మీకు చాలా డేంజరు. ఎందుకంటే వీళ్ళు మందిరం కట్టుకొని స్థిరపడిపోతే యెరూషలేంలో వీళ్ళు మీకు పన్ను చెల్లించరు. అంటే ఏదైతే రూలింగ్ లో ఉందో వాళ్ళకే పన్ను చెల్లించాలి. అప్పుడు చక్రవర్తి ఎవరు, పర్షియన్ కింగ్ అర్థహశస్త. సో ఇప్పుడు మీకు పన్ను చెల్లించరు, వీళ్ళు ట్యాక్స్ కట్టరు. అలాంటప్పుడు వీళ్ళు వీళ్ళు వీళ్ళే ఒక జనాంగంగా ఏర్పడిపోయి మిమ్మల్ని వ్యతిరేకిస్తారు అని అంటే ఇతనికి మంచిగా చెప్పేటట్టు అర్థహశస్తకి లెటర్ రాస్తారు రాజుకి. అతను ఏం చేస్తాడంటే మందిరం ఆపిచ్చేస్తాడు.
కట్టడానికి వీల్లేదని లెటర్ రాసినప్పుడు పూర్తిగా మందిరం ఆగిపోద్ది. ఓకేనా? ఇది ఎవరి టైంలో జరుగుతుంది? అర్థహశస్త టైంలో జెరుబ్బాబెల్ టీం మందిరం కట్టడానికి వెళ్ళినప్పుడు. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఈ లోపు అర్థహశస్త చనిపోయాడు. వీళ్ళేవో మందిరం ఆపేసి ప్రశాంతంగా కూర్చున్నారండి. ఇంకేంటంటే వీళ్ళకి అలవాటే కదా, ఇజ్రాయేలీలకి మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం కదా, కొన్ని రోజులే భయంగా చక్కగా దేవుని భక్తిలో ఉంటారు. తర్వాత మళ్ళీ మర్చిపోయి అన్ని చేసేస్తా ఉంటారు. అయితే అర్థహశస్త టైంలో మందిరం ఆపేసినప్పుడు వీళ్ళు ఎంత, ఇంకా ఏంటంటే వాళ్ళకి ఆ బాధ కూడా లేదు. అయ్యో పునాది వేసామే మేము మందిరానికి, అది ఆపేసాము అన్న బాధ కూడా లేకుండా ఎవరి కాళ్ళు ఇల్లులు కట్టుకుంటా సంపాదించుకుంటా, అంటే ఇంక వాళ్ళ లగ్జరీస్ లైఫ్ ఇవన్నీ చూసుకుంటా ఉన్నారు. ఆ టైంలో దేవుడు హగ్గయిని పంపిస్తాడు. అందుకే మనకి ప్రవక్త గ్రంథం హగ్గయిలో చూస్తే మీరు ఏంటది ఇది సరంబి వేసిన గృహాల్లో ఉండడం న్యాయమా? లేకపోతే అసలు మందిరం పునాది వేశారన్న విషయం మర్చిపోయి మీ ఇల్లు కట్టుకుంటా, మీరు పొలాల్లో వేసుకున్న పంటను తినుకుంటా ఇలా మీరు ఉన్నారు. ఆ కానీ ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి ఇది సమయమా? అక్కడ ఒక పక్కన మందిరం పునాది ఆగిపోయిందని మీకు ఎవరికన్నా భయం ఉందా అని దేవుడు హగ్గయి ప్రవక్తను పంపిస్తాడు ఇదే టైంలో. ఏ టైంలో? అర్థహశస్త టైంలో. గుర్తుపెట్టుకోండి. అర్థహశస్త టైంలో దేవుడు హగ్గయి ప్రవక్తను పంపించి వీళ్ళందరినీ మరలా ప్రేరేపిస్తాడు. అయ్యో అవును నిజమే కదా, అక్కడ మేము పునాది వేస్తాము అని దేవుడు ఈయన ద్వారా మాట్లాడినప్పుడు హగ్గయి ద్వారా మళ్ళీ వాళ్ళు మందిరం కట్టడానికి పూనుకుంటారు, జెరుబ్బాబెల్ అండ్ టీం. ఓకేనా? సో మళ్ళీ మందిరం కట్టుకోవడానికి పూనుకున్నప్పుడు వీళ్ళు వచ్చి మళ్ళీ అలా ఎలా కడతారు అని అంటే అప్పుడు ఏం చేస్తారంటే తెలుసా అండి, హగ్గయి జకర్యా ఇద్దరు ప్రవక్తలు దర్యావేష్ కి లెటర్ రాస్తారు. అర్థహశస్త చచ్చిపోయాడు, దర్యావేష్ రూలింగ్ లోకి వచ్చాడు. దర్యావేష్ రాజుకి లెటర్ రాస్తారు. ఏమని తెలుసా? అయ్యా ఇది మీ తండ్రి గారు ఆపిచ్చేశారు, కానీ మీరు గుర్తుపెట్టుకుంటే కోరేష్ మీ తాతగారైనటువంటి కోరేషే మమ్మల్ని మందిరం కట్టుకోమని పంపించాడు. మేమేం మా అంతటి మేము రాలేదు. కాకపోతే మీరు ఆ రాజ్య పుస్తకాల్లో ఉంటది కదా, మీరు ఒకసారి చూడండి దాంట్లో, మీరు ఒకసారి దాన్ని చూడండి, దాంట్లో మీ తాతగారైనటువంటి కోరేషే ఇది మమ్మల్ని కట్టుకోమని పంపించారు. కాబట్టి ఇప్పుడు మీరు వ్యతిరేకించడంలో మీ మీ తాతగారి మాటను మీరు తీసేస్తున్నట్టే కదా, అట్లా తీయకూడదు కదా రాజుగారు. సో అని వీళ్ళు మళ్ళీ ఉత్తరం రాస్తారు. ఎవరు? హగ్గయి జకర్యా. అప్పుడు ఆ దర్యావేషు మళ్ళీ వీళ్ళని మందిరం కట్టుకోవడానికి ఆ లెటర్ రాసి ఓకే మీరు మళ్ళీ ప్రారంభించుకోవచ్చు, మీరు మందిరం కట్టుకోవచ్చు అని లెటర్ రాస్తాడు దర్యావేషు. అప్పుడు వీళ్ళు మళ్ళీ మందిరాన్ని పునః ప్రారంభించడం జెరుబ్బాబెలే. అందుకే మనం హగ్గయి గ్రంథంలో చూస్తే జెరుబ్బాబెలు నీ చేతులే మందిరానికి పునాది వేస్తాయి, నీ చేతులే దాన్ని ముగిస్తాయి అని దేవుడు వాగ్దానం చేస్తాడు జెరుబ్బాబెల్కి. అది ఇక్కడే మనం చూస్తాం. పునర్నిర్మిస్తారు, ప్రారంభిస్తారు, ప్రతిష్ఠ కూడా చేసేస్తారు. ఓకేనా? ఇక్కడ హగ్గయి జకర్యా గ్రంథాలు రాయబడతాయి. మనం చూస్తే ఆ జకర్యా మనం చదివితే గనక అది మనకు అర్థమవుతుందండి. సో తర్వాత దర్యావేష్ చనిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఎజ్రా 7-10 వరకు మనం చూస్తే సెకండ్ అర్థహశస్త, అంటే ఆ అర్థహశస్త కాదు ముందు. వీళ్ళు ఏంటంటే కొడుకులకి తాతల పేర్లు మనం వాళ్ళకి అట్లా పెడతారు కదా. సో నెక్స్ట్ అర్థహశస్త సెకండ్ రాజుగా అవడం మనం చూస్తాం ఎజ్రా 7లో. అప్పుడు మళ్ళీ అర్థహశస్త ఏం చేస్తాడంటే ఆ ఇదే ఇట్లా ఇది మందిరం ఆల్రెడీ కట్టేసుకున్నారు కదా. సో ఆ టైంలో ఎజ్రా అతను ఎవరంటే శాస్త్రి, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. ఎజ్రా వెళ్ళి ఇట్లా మేము యెరూషలేం వెళ్తాము అని రాజు దగ్గర ఆజ్ఞ తీసుకున్నప్పుడు, రాజు మీకు ఏమేం కావాలో చెప్పండి అన్ని ఇచ్చి నేను పంపిస్తాను అని అర్థహశస్త రాజు వాళ్ళని పంపించినట్టు చూస్తాం. అంటే ఫస్ట్ టీము కోరేష్ కాలంలో జెరుబ్బాబెల్ అనే టీం వెళ్ళి మందిరం కట్టారు. మధ్యలో ఆగిపోయిన మళ్ళీ ఎట్లా కట్టారో మనం చూసాం. హగ్గయి జకర్యా అక్కడే జరిగింది. తర్వాత అర్థహశస్త కాలంలో ఎజ్రా అండ్ టీం వీళ్ళు స్పిరిచువల్ అవేక్నెస్, అంటే మనం చూస్తే మందిరం కట్టారు కానీ మందిరంలో ఏం జరగాలి? ప్రార్థనలు జరగాలి, స్పిరిచువల్ గా బాగుంటాయి కదా, మందిరం మంచిగా ఉంటది. సో ఎజ్రా వెళ్ళి ఏం చేస్తాడు అని అంటే వాళ్ళని ఆత్మీయంగా ప్రేరేపిస్తాడు. మంచిగా వాళ్ళకి వెళ్ళి అక్కడికి ఎట్లా అంతకు ముందు దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మళ్ళీ బోధిస్తా, మీరు పాపం చేస్తున్నారు, దేవుడి మాట వినకపోవడం వల్ల మీరు చెరకెళ్ళిపోయారు, కాబట్టి ఇప్పటికైనా మీరు చక్కగా బతికితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మనకి ఫ్యూచర్ మెస్సయ్య అని దేవుడు ఇవ్వబోతున్నాడు, మనకు ఒక నిరీక్షణ ఇవ్వబోతున్నాడు అని ఇట్లా వాళ్ళని
చక్కగా మంచిగా స్పిరిచువల్ గా వాళ్ళని బలపరిచినట్లు మనం చూస్తున్నాం. ఓకేనా? తర్వాత అదే అర్థహశస్త టైంలో ఎజ్రా వెళ్ళాడు, స్పిరిచువల్ గా మంచిగా చేశారు. అది సెకండ్ టీమ్. తర్వాత థర్డ్ టీం ఏం జరుగుతుందంటే, ఈ లోపు అక్కడ యెరూషలేంలో మందిరం కట్టేశారు, బానే ఉందా? సో ఆ అక్కడ చూస్తే మందిరంలో వీళ్ళు ఎజ్రా వెళ్ళాడు, వచ్చేసాడు. తర్వాత చూస్తే ఆ మందిరంలో జరగరాని కార్యాలన్నీ జరుగుతా ఉన్నాయి. వి- ఆ, ఏమంటారు, ఆ ఇప్పుడు కొన్ని ప్లేసెస్ ఇక్కడికి యాజకులే వెళ్ళాలి, ప్రధాన యాజకుడే వెళ్ళాలి అనే ప్లేసెస్ మందిరంలో ఉన్నాయి కదా. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, అక్కడ అన్యులు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ రూమ్ లో పెట్టడం. తర్వాత ఎవరు వెళ్ళకూడదో వాళ్ళు ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళడం, అలా అసలు లోపలే నివాసించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇదంతా జరుగుతా ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఈ చుట్టూ గోడలు ఉన్నాయి అన్నాను కదా, అది కట్టలేదు కదా, ఓన్లీ మందిరం కట్టారు జెరుబ్బాబెల్ అండ్ టీమ్. ఎజ్రాయెల్ని స్పిరిచువల్ గా అవేక్ చేశాడు వాళ్ళని. అయితే నెహెమ్యా దగ్గరికి వాళ్ళ చుట్టాలు కొంతమంది వస్తారు, ఆ యెరూషలేం వెళ్ళినోళ్ళు. వచ్చినప్పుడు ఎలా ఉన్నారు మన వాళ్ళందరూ అని నెహెమ్యా అడుగుతాడు. నెహెమ్యా అడిగినప్పుడు అతను ఏం చెప్తాడంటే, ఏం చెప్పమంటావు, గోడలన్నీ పడిపోయి ఉన్నాయి, ఎటు నుంచి ఎవరెప్పుడు వస్తారో తెలియదు, అలా భయం భయంగా వీళ్ళు ఉన్నారు అని చెప్పినప్పుడు అతను చాలా బాధపడిపోతాడు. ఎందుకంటే తన సొంత దేశం కదండి, అలా అటువంటి స్టేజ్ లో ఉంది అని తెలిసినప్పుడు అతను చాలా బాధగా ప్రార్థన చేస్తాడు, ప్రభా దానికోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి అని. ఇతని ప్రార్థనతో ఆల్రెడీ మొత్తం ఆ ప్లానింగ్ కూడా, అన్ని ప్రార్థన ద్వారా ప్లానింగ్ కూడా వేసినట్లు మనం చూస్తాం. యథావిధిగా రాజు దగ్గరికి గిన్నెందించడానికి వెళ్ళినప్పుడు రాజు అడుగుతాడు, ఎందుకు నువ్వు అట్లా డల్ గా ఉన్నావు అని అడిగినప్పుడు నెహెమ్యాని, ఇక్కడ ఎజ్రా అయిపోయింది, నెహెమ్యా స్టార్ట్ అయిపోయిందండి, నెహెమ్యా గ్రంథం. సో రాజు అడిగినప్పుడు, ఏం చెప్పమంటావయ్యా, మా 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 దేశంలో గోళ్ళన్నీ పడిపోయి ఆ అభద్రత ఇదిగా ఉన్నప్పుడు నేను ఎట్లా సంతోషంగా ఉండగలను అన్నప్పుడు, నీకేం కావాలో చెప్పు, అవన్నీ కట్టడానికి నేను కావాల్సినవన్నీ నీకు ఇస్తాను అని అడిగినప్పుడు వెంటనే చెప్తాడండి లిస్ట్ ఏమేం కావాలో. ఆల్రెడీ ప్రేయర్ఫుల్ గా అతను రెడీ చేసుకొని ఉన్నాడు లిస్ట్. ఎప్పుడైతే రాజు అడుగుతాడో నీకేం కావాలో చెప్పు అన్నప్పుడు వెంటనే అతను ఏమేం కావాలో విషయాలు చెప్పినట్లు దేవుడు చూడండి, అన్యుల్ని ప్రేరేపించి మందిరాన్ని కట్టడానికి, అన్యుల్ని ప్రేరేపించి అక్కడ స్పిరిచువల్ అవేక్నెస్ ఇవ్వడానికి, అన్యుల్ని ప్రేరేపించి గోడలు కట్టడానికి సామగ్రిని సిద్ధపరుస్తున్నాడు. నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలరు అనేది ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. సో నెహెమ్యా వెళ్తాడు, మొత్తం అదంతా సర్వే చేసి గోడలు ఎట్లా కట్టాలి అనేది మొత్తం గోడల్ని నిర్మిస్తాడు. ఇదంతా మనం నెహెమ్యా గ్రంథంలో చూస్తాం. చాలా ఫేస్ చేస్తాడు. అవన్నీ నెహెమ్యా గ్రంథం మనం డీటెయిల్డ్ గా చెప్పుకుందాము. ఈయన స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని ఆటంకాలు, చంపడానికి వస్తారు, ఇతన్ని తప్పుగా చూపించడానికి వస్తారు, అయినా ఒక పక్క ప్రార్థన చేస్తారంట, మళ్ళీ కడతానే ఉంటారు. ఒక పక్క ఒక చేత్తో కత్తి పట్టుకున్నారంట, ఒక చేత్తో గోడ కడుతున్నారంట అండి. అంత భయంకరమైన సిచ్యుయేషన్ లో గోడ కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత నెహెమ్యా కంప్లీట్ చేశాక ఇంకా మందిరం అయిపోయింది, గోడలు అయిపోయినాయి. ఇప్పుడు మిగిలిన యూదులు కూడా అక్కడి నుంచి పెర్షియన్ ఆ రూలింగ్ నుంచి ఇక్కడికి వచ్చేస్తారు. అందరూ తిరిగి వచ్చేస్తారు. దేవుడిచ్చిన వాగ్దానం, లేకపోతే దేవుడు చెప్పిన ప్రవచనం అక్కడ నెరవేర్చబడింది. మందిరం కట్టి, గోడలు కట్టి దేవుడు అందరినీ చక్కగా తీసుకొచ్చినట్లు మనం చూస్తాం. అంత బాగుంది, అంత జరుగుతుంది. నెహెమ్యా మరి ఒక మంచి గవర్నమెంట్ పొజిషన్ లో ఉన్నాడు కదా. సో జస్ట్ నేను వెళ్ళి మళ్ళీ రాజును కలిసి వస్తాను అని అక్కడ కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని వెళ్తాడండి రాజు దగ్గరికి. ఆ వెళ్ళి వచ్చేలోపు జరిగిన విషయాలని రాస్తాడు మలాకి. ఆ టైంలో ఉన్న ప్రవక్త అన్నమాట నెహెమ్యా. ఆఖరిలో మనం చూస్తే ఇతను జస్ట్ కొన్ని రోజులకి రాజును కలిసేసి మళ్ళీ వస్తా తిరిగి, మీరందరూ మంచిగా భక్తిలో ఉండండి అని అంతా చేసి, ఎజ్రా కూడా అక్కడే ఉంటాడు, వీళ్ళందరూ అక్కడే ఉంటారు. వెళ్ళి జస్ట్ వచ్చేలోపు ఏం జరుగుతుందో మనకి మలాకి పుస్తకంలో కనిపిస్తాయి. వాళ్ళు అంటే దేవునికి ఇవ్వాల్సినవి దొంగిలించి, ఎట్లా వాళ్ళు మందిరంలో ఏమేం తప్పుడు పనులు చేస్తున్నారో, తర్వాత లేవీయులకి ఇవ్వాల్సినవి ఇవ్వకపోయేసరికి, లేవీయులు ఏంటి పాపం వాళ్ళ మీదే కదా డిపెండ్, దేవుడు చెప్పాడు కదా లేవీయులకి మీ మీ దాంట్లో 10వ భాగం ఇవ్వాలని. లేవీయులకి ఇవ్వాల్సినవి ఆపేసినప్పుడు దేవుడు మళ్ళీ వాళ్ళని సారీ ఆపేసినప్పుడు వాళ్ళేమో, మేము ఎందుకు ఇంకా సేవ చేయడం, మేము వెళ్ళిపోతే పోలా అని వాళ్ళు పనులు చేసుకోవడానికి వెళ్ళిపోవడం, ఉండకూడని వాళ్ళేమో మందిరంలో ఉండడం, ఉండాల్సిన లేవీలేమో బయటికి వెళ్ళి పని చేసుకోవడం. ఇదంతా సిచ్యుయేషన్ మలాకిలో మనకు కనిపిస్తుంది. అందుకే దేవునికి ఇచ్చే విషయంలో దొంగిలించద్దు, మీ 10వ భాగాన్ని మందిరంలోకి తీసుకొని వచ్చి అప్పుడు అడగండి, ఆకాశ వాక్యాలను నిప్పి పట్టజాల దేవుని కుమ్మరిస్తాను అని మలాకిలో మనకు కనిపిస్తుంది. ఇవన్నీ ఆ టైంలో రాసిన. సో ఈ లోపు మలాకి అక్కడ జరిగినవి అన్ని రాస్తాడు. నెహెమ్యా తిరిగి వచ్చే లోపు అక్కడ అంత పెద్ద గందరగోళంగా ఉంటది మందిరంలో.
ఇంకెంత కోపం వస్తుందంటే అండి నెహమ్యాకి, వచ్చి ఒక్కొక్కరిని ఈడ్చి పడేస్తాడు బయటికి. ఎంత కోపంగా అన్నమాట. అసలు మీకు కొంచెం అన్నా బుద్ధి ఉందా? ఇన్ని రోజుల నుంచి ఇంత చేశాం, దేవుడు ఇన్ని వాగ్దానాలు ఇచ్చి ఇట్లా తీసుకొని వస్తే ఇంకా బుద్ధి లేనోళ్ళలాగా మీరు మందిరాన్ని ఇట్లా నాశనం చేస్తున్నారని ఒక్కొక్కరిని ఈడ్చి పడేస్తాడు బయటికి. అంత కోపాన్ని చూపించి అలా మళ్ళీ అదంతా ఇది చేసినట్లు మనకు కనిపిస్తది. ఇక్కడతో ఆ మలాకీ గ్రంథం కూడా అయిపోతుంది కదండి. అక్కడ విషయాలు చెప్పినాక ఇంకా అక్కడితో సైలెంట్ పీరియడ్. ఇంకా తర్వాత ఏం జరిగింది అనేది నెహెమ్యా వీళ్ళని బయట పంపించేసి ఇంకా వాళ్ళు అక్కడ ఉంటున్నారు యెరూషలేములో. ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందనేది ఎక్కడా రాయబడలేదు. ఎక్కడా దేవుడు వాళ్ళతో మాట్లాడినట్టు గాని, ప్రవక్తల్ని పంపించినట్లు గాని ఎక్కడా అందుకే మళ్ళీ ఆ తర్వాత ఎక్కడ స్టార్ట్ అవుతుంది? క్రొత్త నిబంధన మత్తయి సువార్త స్టార్ట్ అవుతది. మలాకీకి, మత్తయికి మధ్యలో 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ అంటారు. సో, ఇక్కడితో మనకి నెహెమ్యా కాలంలో తిరిగి రావడం, వాళ్ళు ఉండిపోవడం అక్కడ యెరూషలేములో. ఆ తర్వాత ఏం జరిగిందో ఏం చెప్పలేదు గానీ, క్రొత్త నిబంధనలో మత్తయి సువార్తలో మళ్ళీ ఈ యూదుల్ని మనం అంటే వాళ్ళ గురించి మళ్ళీ అక్కడ మనం చదువుతాం. సో, ఇది ఇంక మనం ఓవరాల్‌గా ఓల్డ్ టెస్టమెంట్ కవర్ చేసినట్లే. కాకపోతే ప్రవక్తల గ్రంథాలు అవన్నీ నేను మళ్ళీ మీకు చెప్తానండి. సో, ఇది మనం చూస్తే ఈరోజు చెప్పాలి అనుకున్న అర్థమైంది అనుకుంటున్నాను. ఒక్క సెకండ్. యాక్చువల్‌గా చాలా ఫాస్ట్‌గా వెళ్ళింది. కానీ క్లియర్‌గా ఇవి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పుస్తకం చదువుకునే